దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి 2 భారీ పెట్టుబడులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నేషనల్ కంపెనీ యూనిలీవర్ సంస్థ, స్కైరూట్ కంపెనీలతో చర్చించారు. పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్, బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పనుంది యూనిలీవర్ సంస్థ. తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుంది స్కైరూట్. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం 2వ రోజు టూర్ కొనసాగింది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరు పొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ కంపెనీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ కంపెనీ గ్లోబల్ సీఈఓ సమ్మతం తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ను ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు అగ్రిమెంట్ చేసుకుంది కంపెనీ. కాలిఫోర్నియాకు చెందిన సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ చీఫ్ ఆఫీసర్ సూలేతో సమావేశమయ్యారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ప్రధానంగా సెమీకండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిపారు. ఏఐ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించడంలో పేరు పొందిన సాంబనోవా సంస్థతో జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్లో పలువురు ఇన్వెస్టర్లతో భేటీ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచంలోనే ప్రఖ్యాత లాజిస్టిక్స్ కంపెనీ ఎజిలిటీ చైర్మన్ తారెక్ సుల్తాన్తో సమావేశమైన మంత్రి తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తారెక్ సుల్తాన్కు చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్ను కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరితో కలిసి ప్రారంభించారు సీఎం రేవంత్. స్కిల్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపగా సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రులు.